హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ ఎవరో మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ తెలిసినా కూడా చెప్తున్నాను. ఈ స్టోరీ రచించిన వారు శ్రీ రూపా లావణ్య గారండి. వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. స్టోరీ నా డెవిల్ గడితో రొమాన్స్. ఇంకా పాటలోకి వెళ్ళిపోదాం. పాటలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా స్టోరీ. ఇందాక రోహన్ గురించి ఏమన్నా తెలుసా అని కార్తిక్ బావని అడిగాను మాయా. అజ్జు కూడా ఏం చెప్పలేదు అన్నారు. కానీ మళ్ళీ రోహన్ పేరు వినగానే పరుగు పరుగున బయటికి పరిగెత్తారు అంటుంది. మాయా మళ్ళీ షాక్ అవుతుంది. కార్తిక్ వచ్చింది వాళ్ళ దగ్గరికి. తను వినకుండా డోర్ క్లోజ్ చేశాడు. డెవిల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అదంతా రోహన్ కోసమా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉండిపోతుంది. మాయా మాయా అని అను పిలిచేసరికి హా వదిన అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? పిలుస్తుంటే పలకడమే లేదు అంటే అదేం లేదు అని చిన్నగా నవ్వుతుంది మాయా. అను మాయా చేతిని పట్టుకుని మా అజ్జు ఏం చేశాడో నాకు తెలియకపోవచ్చు మాయా, కానీ వాడి స్వార్థంగా అయితే ఎప్పుడు ఏం చేయడు. క్రిమినల్స్కి తప్ప తన వల్ల వేరే ఎవరికి ఏ చిన్న దెబ్బ తగిలినా అస్సలు తట్టుకోలేడు తెలుసా. చాలా బాధపడతాడు. ఒకసారి అలాగే జరిగితే ఎన్నో రోజులు తిండి కూడా సరిగ్గా తినకుండా డల్ అయిపోయాడు. ఎప్పటికో మళ్ళీ సర్దుకున్నాడు. కానీ పైకి మాత్రం అందరికీ నువ్వు పేరు పెట్టిన డెవిల్ లాగానే కనబడతాడు. వాడి మనసు మాత్రం చాలా సెన్సిటివ్ అంటుంది. మాయ నవ్వుతూ నాకు తెలుసు దినా అంటుంది. అను కూడా మాయ అర్థం చేసుకుందని హ్యాపీ ఫీల్ అయితే పూనం పిలుస్తున్నారు అని నర్సు వచ్చి చెప్తుంది. వదిన ఇప్పుడే వస్తాను అని లేచి వెళుతూ ఎందుకో రూమ్ దాటుతూ ఉంటే ఏదో ఆలోచించి వదిన కార్తిక్ గారి కంపెనీ నేమేంటి అని అడుగుతుంది. కంపెనీ పేరు చెప్తూ పలానా కంపెనీ మాయా, చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ది కార్తిక్ చేసుకుంటారు అని చెప్పేసరికి మాయాలో చలనం ఉండదు. ఎలా ఉంది అని రాబర్ట్ని చూడడానికి వచ్చిన వ్యక్తి అడుగుతాడు. హీఈస్ గుడ్ సార్, అవుట్ ఆఫ్ డేంజర్. బుల్లెట్ సేఫ్ ప్లేస్లోనే తగిలింది. కాకపోతే బుల్లెట్ తగిలిన చాలాసేపటి వరకు ట్రీట్మెంట్ జరగలేదు, సో ఇన్ఫెక్షన్ అయ్యింది. పైగా బ్లడ్ లాస్, అందుకే ఇంకా పూర్తిగా ఆయన లేవడం లేదు. మామూలుగా అయితే రెండో రోజే తెలివి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు డాక్టర్. ఓకే, బట్ గుర్తుందిగా, లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. నేను డైలీ వచ్చి చూస్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే కాల్ చేయండి. టేక్ కేర్ అబౌట్ హిమ్ అనేసి రాబర్ట్ని దగ్గరికి వచ్చి ఒకసారి చూస్తారు. అప్పటికే రాబర్ట్ మళ్ళీ డీప్ స్లీప్లో ఉండేసరికి మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. ఇక్కడ చాలా సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇతని కోసం ఏర్పాటు చేయించారు అంటే ఈయనకి ఇతను చాలా దగ్గర రిలేటివ్ అనుకుంటా, లేదంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా అయి ఉండాలి అని అనుకుంటూ విండో వరకు వచ్చి చూస్తాడు డాక్టర్. చుట్టూ కనుచూపు మేర పెద్ద పెద్ద చెట్లు మాత్రమే ఉంటాయి, కానీ పిట్ట మనిషి కూడా కనిపించడు. హైదరాబాద్ సిటీ నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఏదో ఫామ్ హౌస్ లాంటి దాంట్లో సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు రాబర్ట్కి. మరి రాబర్ట్కి అంతలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరో, వాళ్ళే అసలైన విలన్ ఎవరో మీరు గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం. రెస్టారెంట్లో చుట్టూ అన్ని టేబుల్స్ రిజర్వ్ అయిపోగా స్పెషల్గా బుక్ చేసుకున్న సపరేట్ రూమ్లో కూర్చుని ఉంటారు డెవిల్ అండ్ కార్తీక్. కాఫీ తాగి తల పట్టుకుని అలాగే కూర్చుని ఉంటాడు కార్తీక్. బావా, నేను చూసుకుంటాను అంటున్నా కదా, నువ్వు ప్లీజ్ స్ట్రెస్ తీసుకోకు అంటాడు. అంత ఈజీగా ఎలా చెప్తున్నావు అజ్జు? మాయ ఎన్ని రోజులు ఎవరో అనుకున్నాను, కానీ రోహన్ వైఫ్ అని అస్సలు అనుకోలేదు. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడడం లేదు తెలుసా. నువ్వు మాత్రం ఇంత కూల్గా ఎలా విషయం బయటికి తెలిస్తే అని అంటూ ఉండగానే చెయ్యి చూపించి ఆపేస్తాడు డెవిల్. బావా ప్లీజ్, ఇంకెక్కడితో ఈ టాపిక్ వద్దు అంతే అని సీరియస్గా చెప్తే మావయ్యకి చెప్పేయడం మంచిది అనిపిస్తుంది అజ్జు
అంటాడు కార్తీక్. నో, అది మాత్రం జరగకూడదు అని గట్టిగా అరుస్తాడు డెవిల్. వదిన, ఇప్పుడే వస్తాను అని లేచి పూనం దగ్గరికి వెళ్తూ ఎందుకో రూమ్ దాటుతూ ఉంటే ఏదో ఆలోచించి, వదిన, కార్తిక్ గారి కంపెనీ నేమ్ ఏంటి అని అడుగుతుంది మాయా. ఫలానా కంపెనీ మాయా, చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ది కార్తిక్ చూసుకుంటారు అని చెప్పేసరికి మాయాలో చలనం ఉండదు. బొమ్మలా నిలబడి ఉన్న ఆమెని చూసి మాయా మాయా అని మళ్ళీ కుదిపితే కానీ మామూలు అవ్వదు మాయా. ఈసారి అనుని చూసినా కానీ ఆమెలో ఎన్నో ఆలోచనలు, ఏవో భయాలు, ఇంకేవో అనుమానాలు తలెత్తుతూ ఉంటే అవన్నీ అనుతో చెప్పలేదు కాబట్టి, వదిన, నాకెందుకో కొంచెం తలనొప్పి స్టార్ట్ అయింది, టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను అనుకుంటున్నాను, వెళ్ళి వేసుకుని కాసేపు పడుకుని వస్తాను, నువ్వు మా మమ్మతో కూడా చెప్పేసేవా ప్లీజ్ అని అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా పైన ఉన్న వాళ్ళ రూమ్కి పరుగు పెడుతుంది మాయా. సడన్గా మాయకి ఏమైంది అని ఆలోచిస్తూ మేడ్తో పూనం అదే విషయం చెప్పిస్తుంది అను. ఇంకా పూనం కూడా ఏమనరు. ఆమెకి అరుణ్ తప్ప ప్రస్తుతానికి వేరే ఆలోచన లేదు. ఆ రోజు నైట్కి డాక్టర్ వచ్చి ఏ విషయం చెప్పే వరకు ప్రశాంతత ఉండదు అనుకుంటూ అరుణ్ పక్కనే కూర్చుని ఉండిపోతారు పూనం. రూమ్లోకి వెళ్ళిన మాయ మాత్రం బుర్రంతా హీట్ ఎక్కిపోతూ ఉంటే ఏమీ అర్థం కాక మొబైల్లో కార్తిక్ కంపెనీ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. కానీ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం దొరకదు. అయినా నా పిచ్చి, కానీ నెట్లో చూస్తే మాత్రం ఏం దొరుకుతుంది? డెవిల్ రాగానే అడగాలి. కార్తిక్ గారికి రోహన్ గురించి ఏదైనా తెలిసే ఉంటుంది అనిపిస్తుంది, అదేంటో కనుక్కోవాలి అని ఆలోచిస్తూ మాటి మాటికి బాల్కనీలోకి వెళ్ళి డెవిల్ జీపు వచ్చిందా లేదా అని చూస్తూ టెన్షన్కి గోర్లు కొరికేసుకుంటూ ఉన్నప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరాని చూస్తే పొద్దున వచ్చి వెళ్ళిన రీతు. ఇందాక డెవిల్ భయపెట్టడంతో చెప్పలేకపోయింది. పైగా డెవిల్ కూడా చాలా భయపెట్టేశాడు. సారీ చెప్పాలి పాపం రీతుకి అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. హలో రీతు. హలో అండి, ఈ ఫోన్ గల అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, పలానా హాస్పిటల్లో ఉంది, ఇప్పటి వరకు చిన్నగా తెలివి ఉంది, మీకే చేయమని నెంబర్ చెప్తే చేస్తున్నాను, మీరు ఇప్పుడు ఇక్కడికి రాగలరా అని అడిగేసరికి మాయ భయంగా ఏంటి అని గట్టిగా అరుస్తుంది. మేడం, ఆవిడికి చిన్న దెబ్బలే, బాగానే ఉన్నారు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆవిడ మీకు కాల్ చేయమన్నారు అన్నా కదా, సో కంగారు పడకండి, త్వరగా ఇక్కడికి రాగలరా, ఫార్మాలిటీస్ పెండింగ్లో ఉన్నాయి అని మళ్ళీ నర్స్ అడిగేసరికి వస్తున్నా, ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకోండి, వచ్చేస్తున్నా అంటూ కల్పన పూనంకి ఏదేదో సాకు చెప్పేసి హాస్పిటల్కి పరుగు పెడుతుంది మాయా. డెవిల్ కార్తిక్ రెస్టారెంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. డెవిల్, బావా ప్లీజ్, ఇంకా ఇక్కడితో ఈ టాపిక్ వద్దు అంతే అని సీరియస్గా చెప్తే, మావయ్యకి చెప్పడం మంచిదనిపిస్తుంది అజ్జు అంటాడు కార్తిక్. నో, అది మాత్రం జరగకూడదు అని గట్టిగా అరుస్తాడు డెవిల్. నువ్వు చెప్పొద్దు అన్నంత మాత్రాన ఆయనకి తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నావా? పైగా ఇది ఎప్పటికైనా అందరికీ తెలియవలసిన విషయమే కదా అంటాడు నచ్చ చెప్తూ. లేదు, నువ్వైనా చెప్పినా సరే డాడీకి చెప్పడానికి మాత్రం నేను ఒప్పుకోను, కావాలంటే అంతగా అందరికీ తెలిసినప్పుడే ఆయనకి కూడా తెలుస్తుంది అంటాడు. కార్తిక్ డెవిల్ బాధ అర్థమవుతుంది, అందుకే ఇంకేం అనకుండా కామ్ అయిపోతాడు. ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే డెవిల్కి కాల్ వస్తుంది. చూస్తే మాయా. బావా ఒక నిమిషం అంటూ పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేస్తే, డెవిల్, రీతుకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, నేను స్టార్ట్ అయ్యాను, ప్లీజ్ నువ్వు కూడా రావా, నాకు చాలా కంగారుగా ఉంది అని ఆల్మోస్ట్ ఏడుస్తూ చెప్తుంది మాయా. అలాగే అలాగే, నువ్వు కంగారు పడకు బుజ్జమ్మ, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటే, ఇంట్లో అత్తయ్య వాళ్ళని మమ్మకి ఏం చెప్పలేదు, నువ్వు కూడా చెప్పొద్దు, మమ్మ భయపడుతుంది అంటుంది మళ్ళీ. అలాగే అని కాల్ కట్ చేసి కార్తీక్ దగ్గరికి వచ్చి విషయం చెప్పి, ఇది కూడా ఆ రాబర్ట్ పని అనుకుంటా బావా, వాడికి బుల్లెట్ తగిలినా ఇప్పటి వరకు దొరకలేదు అంటే వాడిది మామూలు నెట్వర్క్ కాదు అంటాడు డెవిల్. నిజమే, ముంబైలోనే పెద్ద డాన్ రాబర్ట్,
మరి ఆ మాత్రం ఉండదా? సరే, నేను ఇంటికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. అరుణ్ కోసం డాక్టర్ కూడా వస్తారు అన్నావుగా, నువ్వు మాయ దగ్గరికి వెళ్ళి ఏమైందో నాకు మెసేజ్ చేయి అని కార్తిక్ చెప్పాక డెవిల్ కార్తిక్ ఇద్దరు చెరోదారిలో వాళ్ళ వాళ్ళ గమ్యాలకి బయలుదేరతారు. హలో బుజ్జమ్మ. డెవిల్, నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. రీతికి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. నువ్వెక్కడా అని అడుగుతుంది. నేను ఆల్రెడీ సెల్లార్లో ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఐసీయూలో ఉందా? లేదు, చిన్న దెబ్బలన్నారు. నార్మల్ రూమ్లోనే. ఆల్మోస్ట్ అయిపోయింది, పిలుస్తామని బయట ఉండమన్నారు అంటుంది. ఓకే, బట్ నేను వచ్చాక ఇద్దరం వెళ్దాం, అక్కడే వెయిట్ చేయి అంటాడు. అలాగే అని కాల్ కట్ చేస్తుంది. కానీ ఒకవేళ డెవిల్ని చూసి రీతు మళ్ళీ భయపడితే అని గుర్తు వస్తుంది మాయాకి. సరిగ్గా అప్పుడే డాక్టర్ నర్స్తో బయటికి వచ్చి మాయాని చూసి మీరు వెళ్ళి చూడొచ్చు, ఇంకో గంట తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, ఏం కాలేదు, చిన్న దెబ్బలే అని చెప్పి వెళ్ళిపోతారు. మాయా డెవిల్ వస్తే మళ్ళీ రీతు భయపడకుండా ముందే చెప్పాలి అని ఒకతే లోపలికి వెళుతుంది. అప్పటికే రీతు మెల్లిగా ఇంకో నర్స్ హెల్ప్తో లేచి కూర్చుని మొబైల్ అందుకుంటూ ఉంటుంది వాళ్ళ డాడీకి కాల్ చేయడానికి. రీతు, ఆర్ యు ఓకే అంటూ మాయా లోపలికి వస్తూ కంగారుగా అడిగేసరికి రీతు చూసి, శామ్ వచ్చావా, నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా అంటూ టెన్షన్గా మాయ వెనక ఎవరన్నా వచ్చారేమో, అంటే డెవిల్ కోసం వెళ్ళండి అని చూస్తుంది. ఎవరు ఉండరు కాబట్టి కూల్ అయి చూస్తే అని అజిత్ గారు కూడా వచ్చారు అని చెప్పబోతూ ఉంటే, ఆ పోలీస్ అతను రాలేదు కదా, వాడు అస్సలు మంచోటి కాదు మాయా, నన్ను ఉదయం గన్ చూపించి బెదిరించాడు తెలుసా, భయంతో గుండె మీద చేయి వేసుకుని చెప్తుంది రీతు. మాయా చిన్నగా నవ్వి, టెన్షన్ ఏమీ లేదులే రీతు, ఆయన మంచివారే, ముంబైలో ఆ పోలీస్ వాడిని కొట్టింది కూడా నన్ను ఏడిపించాడనే అంటుంది. నీ మొహం, నేను వచ్చింది అదొక్కటే చెప్పడానికి మాత్రమే కాదే, వేరేది కూడా ఉంది. అతను అని చెప్తుంటే సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు చూస్తే ఎదురుగా డెవిల్. కార్తిక్, అజిత్, మాయా ఎక్కడా అని అడుగుతుంది కల్పన. అప్పటికే డాక్టర్ వచ్చి అరుణ్ రీడింగ్స్ అన్నీ చెక్ చేసి అరుణ్ని కూడా చూస్తూ ఉంటారు. పూనం అప్పటికి మూడోసారి కల్పనని మాయా కోసం అడిగి ఉంటుంది. అందుకే కల్పన కార్తిక్ని అడుగుతుంది ఎక్కడా అని. అది అత్తయ్య, ఏదో పని ఉందని ఇద్దరు అర్జెంటుగా బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు, నేను కాల్ చేస్తాను అంటాడు కార్తీక్. ఇద్దరు కలిసి వెళ్ళడం ఏంటి? ఎప్పుడు చూసినా శామ్ అతనితో ఎందుకుంటుంది, అంత క్లోజ్ ఏంటి అని పూనం వాటితో ఆలోచనలో తల్లిగా అనుమానాలు. మాయపై కోపం తెప్పిస్తూ ఉంటాయి. అసహనంగా అరుణ్ని చెక్ చేస్తున్న డాక్టర్ని చూస్తూ ఉంటారు. ఈ టైంలో ఏంటి కార్తిక్, సరేలే మళ్ళీ చేసి త్వరగా రమ్మను, ఈ టైంలో లేకపోతే ఎలా అంటూ పూనం ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది కల్పన. మ్యామ్ అని పిలవగానే హా అంటూ కల్పన పలికితే, హీఈస్ గుడ్, అవుట్ ఆఫ్ డేంజర్ మ్యామ్, రేపు మార్నింగ్కి తెలివచ్చేస్తుంది అంటారు. పూనంకి కళ్ళ నుండి నీళ్లు వచ్చేసి ఆకాశం వైపు చూస్తూ, హే భగవాన్, నువ్వే నా బిడ్డని రక్షించావు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటే కల్పననే ఓదారుస్తారు. రీతు ఇంకో విషయం ఏం చెప్పాలని అనుకుంది. డెవిల్ కార్తిక్ దాస్తున్న ఆ విషయం అదేనా? ముందు పార్ట్స్లో రూపగా చెప్తారంట. ఏంటో ఈవిడ సస్పెన్స్తో చంపేస్తున్నారు. సర్లే, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం, అంతకుమించి ఏం చేయలేం కదా. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను కూడా వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.